జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ కూరపాటి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఆరాధన అనే నవలలోని 8వ భాగాన్ని వినేద్దామండి. మొదటగా మనం జరిగిన కథ క్లుప్తంగా తెలుసుకుందాం. అన్నపూర్ణ నోరులేని మూగమ్మాయి అనంత జీవితంలోకి రెండో భార్యగా వస్తుంది. అనంత్ మొదటి భార్య రాధ చనిపోతే అన్నపూర్ణను వివాహం చేసుకుంటాడు. అనంత్కు అప్పటికే 2 పిల్లలు. మొదట్లో అన్నపూర్ణను భార్యగా ఏమాత్రం ఇష్టపడడు అనంత్. కానీ అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటనతో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యి నిజమైన భార్యాభర్తలవుతారు. ఆ తరువాత అన్నపూర్ణకు తను తల్లి కాబోతున్నాననే విషయం తెలుస్తుంది. కానీ అనంత్ అన్నపూర్ణకి అబార్షన్ చేయించాలనే ఉద్దేశంతో లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఇదండి జరిగిన కథ. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. అన్నపూర్ణ అనంత్ ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి లేడీ డాక్టర్ లోపలి గదిలో ఎవరినో పరీక్ష చేస్తోంది. ఇద్దరూ విజిటర్స్ రూమ్లో కూర్చున్నారు. అన్నపూర్ణ కళ్లల్లో మాటిమాటికి ఉబ్బికిపోతున్న నీటిని పెదవులు బిగపట్టి ఎలాగో నిగ్రహించుకోసాగింది. ఆ గది నిండా అక్కడక్కడా చిన్నపిల్లల ఫోటోలున్నాయి. వాటిని చూస్తుంటే ఇంకా ఎలాగో ఉంది. ఎంత ముద్దుగా ఉన్నారా పిల్లలు. వాళ్ళని కనిన ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. తన గర్భంలో మెదులుతున్న శిశువు తనకి దక్కడని తెలిసిన క్షణం నుంచి అన్నపూర్ణకి ఎలాగో ఉంది. తను ఎందుకన్ని కలలు కన్నది, ఎందుకన్ని ఊహలు అల్లుకుంది. తన మీద తనకే కోపం రాసాగింది. ముందు గదిలో కూర్చున్న వీళ్ళకి లోపలి గదిలోంచి మాటలు వినిపించసాగాయి. ఏం భయం లేదు, అంతా సరిగ్గానే ఉంది. మరో 3 నెలలు ఓపిక పట్టావంటే పండంటి పాపాయిని ఎత్తుకుంటావు అంటోంది లేడీ డాక్టర్. ఏమోనమ్మా, ఈసారి నీ చేతి చలవ వల్ల ఈ బిడ్డన్నా మాకు దక్కితే అదే 10,000 అంటోంది మరో కంఠం. ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు మీ ఆయన పండంటి పిల్లాడిని ఎత్తుకుని మా క్లినిక్ నుంచి వెళ్ళకపోతే చూడు మరి. మళ్ళీ ఈ తారీఖునరా పరీక్ష చేస్తా అంటోంది లేడీ డాక్టర్. అలాగే వస్తానమ్మా. ఇద్దరూ బయటికి వచ్చారు. లేడీ డాక్టర్ రాగానే అనంత్ లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆవిడ ప్రతి నమస్కారం చేసి అన్నపూర్ణను చూసి చిరునవ్వు నవ్వింది. లోపలికి రమ్మా, లేడీ డాక్టర్ మృదువుగా పిలిచింది. అన్నపూర్ణ లేచి లోపలికి వెళ్ళింది. కూర్చో, ఒక్క క్షణం, ఇప్పుడే వస్తా. లేడీ డాక్టర్ అన్నపూర్ణని కూర్చోబెట్టి మళ్ళీ బయటికి వెళ్ళింది. ఆవిడ అనంత్ని ఇంగ్లీష్లో ఏదో అడిగింది. అతను సౌమ్యంగా ఎంతో మర్యాదగా జవాబులు ఇస్తున్నాడు. ఇంతలో ఎవరో వచ్చారు. ఆవిడ వాళ్లతో మాట్లాడటంతో 10 నిమిషాలు గడిచినాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనంత్ ఆవిడ మళ్ళీ ఏదో మాట్లాడుకున్నారు. లోపల గదిలో కూర్చుని ఉన్న అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసి బీరువాలో వరుసగా ఉన్న మందువైపు చూస్తోంది. ఇందులో ఏ దరిద్రపు మందు తన ఆనందాన్ని హరించబోతోంది? ఏ సూది తన గుండెల్లో గుణపంలా గుచ్చుకోబోతోంది? అన్నపూర్ణ గుండెలు ఆవేశంతో ఎగిరిపడుతున్నాయి. తను అనంత కోరికను ఎందుకు మన్నించాలి? ఈ ఒక్క విషయంలో తను ఎవరు ఏమి చెప్పినా వినదు. తనకి ఆ మాత్రం స్వతంత్రం లేదా? తనకిష్టం లేదని ఈ డాక్టర్తో చెప్పేస్తే ఇష్టం లేదన్న తర్వాత కూడా బలవంతంగా పట్టి ఇంజెక్షన్ ఇస్తుందా? అన్నపూర్ణ కళ్ళకి ఎదురుగా ఆవిడ పెన్ను, ప్రిస్క్రిప్షను వ్రాసే బుక్కు కనిపించాయి. కానీ ఏమైనా కానీ ఫలితం ఎలాగైనా ఉండని, కనీసం తను ప్రయత్నమైనా చేసి తీరుతుంది. అన్నపూర్ణ కింద పెదవి పళ్లతో నొక్కిపట్టి మెల్లగా ప్రిస్క్రిప్షన్ పుస్తకం మీద ఇలా వ్రాసింది. డాక్టర్, శిశువు నాకు కావాలి. నేను మూగదాన్ని. నా మనసులో బాధంతా మాటల రూపంలో మీకు వ్యక్తం చేయలేని అశక్తురాలిని. నా మీద దయ ఉంచి ఈ ప్రపంచంలో నాది అనుకుని నేను మురిసిపోతున్న ఈ ఒక్క ప్రాణిని నాకు దక్కనివ్వండి. పెన్ మూసేసి పక్కకు పెట్టి ప్రిస్క్రిప్షన్ పుస్తకం మీద చేతితో మూసేసింది. ఒకవేళ అనంత్ కూడా లోపలికి వస్తే చస్తే ఇవ్వదు. తనకి ధైర్యం చాలదు. కానీ ఏ దేవుళ్ళు పైనుంచి ఆశీర్వదిస్తున్నారో అనంత్ రాలేదు. ఆవిడ ఒక్కతే లోపలికి వచ్చింది. అన్నపూర్ణ వైపు సరిగ్గా చూడకుండానే బీరువా దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసి చిన్న బాటిల్ ఒకటి తీసింది. సిరంజి కోసం అన్నపూర్ణ కుడివైపున స్టాండ్ దగ్గరికి వచ్చిన ఆవిడ అన్నపూర్ణ నిలబడటం, చేతిలో ప్రిస్క్రిప్షన్ పుస్తకం ఉండటం చూచి ఏమిటిది అంది. అన్నపూర్ణ వణుకుతున్న చేతిని చాచి బుక్ ఆవిడ చేతికి అందించింది. ఏమిటిది అనుమానంగా తీసుకొని చూస్తూ చదివింది. అన్నపూర్ణ 2 చేతులు టేబుల్ అంచుని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. పుస్తకంలో విషయం చదివిన ఆవిడ తలెత్తి ప్రశ్నార్థకంగా అన్నపూర్ణ వైపు చూసింది. అన్నపూర్ణ కళ్ళు బేలగా ఉన్నాయి. లేడీ డాక్టర్ అన్నపూర్ణని పరీక్షగా చూస్తూ, అయితే నువ్విష్టపడలేదా అంది. లేదన్నట్టుగా గబగబా తలూపింది అన్నపూర్ణ. ఆవిడ 5 నిమిషాలు అలాగే ఆలోచిస్తున్నట్టు నిలబడిపోయింది. ఆ తర్వాత చేత్తో బుక్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది.
అన్నపూర్ణ రెండంగల్లో ఆవిడ దగ్గరకు వచ్చి చటుక్కున ఆ పుస్తకం తీసుకొని 2 చేతులతో గుండెల దగ్గర దాచుకొని అతనికి చెప్పొద్దు అన్నట్టు చూచింది. లేడీ డాక్టర్ కనుబొమలు మడిచి చూసింది. తర్వాత ఏమనుకుందో ఏమో కట్టెను తొలగించి బయటికి వెళ్ళిపోయింది. బయట ఈసారి ఆవిడ అనంత్తో తెలుగులోనే మాట్లాడింది. ఈ విషయం మీ భార్యకి తెలుసా? ఏమిటి డాక్టర్? అర్థం కానట్లు కుర్చీలోంచి లేస్తూ అడిగాడు అనంత్. చెప్పే తీసుకువచ్చారా? అనంత్ వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. లేడీ డాక్టర్ మృదువుగా అంది. చూడండి, ఈ అమ్మాయికి మీరు ఇది చెప్పి ఒప్పించి తీసుకొచ్చారని అనుకున్నాను నేను. మీరు చెప్పకపోయినా తను గ్రహించింది. ఇంజెక్షన్ తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. డాక్టర్, మీ పరిస్థితులు నాకేం తెలుసు? మీ సమస్యని సాటి మనిషిగా నేను అర్థం చేసుకోగలను. ఈ ఒక్క శిశువు మీకు పెద్ద భారం కాదు. ఈ ఒక్కటి కానివ్వండి. ఈ మొదటి కాన్పు కాగానే ఆపరేషన్ చేయించవచ్చు. వద్దు అనుకునే వాళ్ళకి నేను సహాయం చేయగలను, కానీ పిల్లలు కావాలని తప్పించే వాళ్ళని నేను వారించలేను. కారణం ఏమిటంటారా? నేను పిల్లలు లేనిదాన్నే. తల్లి కావాలనే కోరికలో గల తపన స్వయంగా అనుభవిస్తున్న దాన్నే. ఐ ఆమ్ వెరీ సారీ మిస్టర్ అనంత్. ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. ఆవిడ మాటలు అనంత్ మీద ఎలా పనిచేశాయో అన్నపూర్ణ కళ్ళారా చూడకపోయినా అక్షరాలా చూసినట్టే ఊహించగలిగింది. ఏం చేసింది తను? ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చింది తనకి? అన్నపూర్ణకి కళ్ళు తిరిగినంత పనైంది. పావుగంట తర్వాత అన్నపూర్ణ క్లినిక్ నుంచి అనంత్తో బయటికి వచ్చింది. అతని వైపు కళ్ళెత్తి చూసే సాహసమే కలగలేదు ఆమెకి. అనంత్ కూడా ఇటు చూడటం లేదు. వీధిలో వచ్చే పోయే జనాల్ని చూస్తున్నాడు. ఇద్దరూ మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేశారు. అన్నపూర్ణ త్రోవలో 1-2 సార్లు క్రీగంట అతని వైపు చూసింది. దూరంగా ఎక్కడో చూస్తున్నట్లున్న అతను కోపం బలవంతంగా నిగ్రహించుకున్నట్లుగా దవడ ఎముక బిగుసుకొని పైకి కనిపిస్తూ ఉంది. ఇంటికి చేరుకున్నారిద్దరూ. తలుపులు చేరబేసి ఉన్నాయి. వంట ఇంట్లో రాజేశ్వరమ్మ పిల్లలకు అన్నాలు తినిపిస్తున్న ధ్వని వినిపిస్తోంది. గుమ్మం వరకు తనే ముందుగా వచ్చిన అనంత్ అక్కడకు రాగానే తను తొలగి నిలబడి అన్నపూర్ణ లోపలికి వెళ్లేందుకు దారి ఇచ్చాడు. అన్నపూర్ణ లోపలకు వెళ్ళిపోయింది. వెన్నంటే వచ్చాడతను. గబగబా వంట ఇంటి వైపు వెళ్ళిపోతున్న అన్నపూర్ణ వెనక నుంచి అతని చెయ్యి వచ్చి భుజం మీద పడి గుచ్చి పట్టుకోవడంతో ఆగిపోయింది. ఉక్కు కంటే కఠినంగా ఉన్న ఆ చెయ్యి అన్నపూర్ణని పట్టుకుని బొమ్మల చటుక్కున తన వైపు తిప్పుకుంది. క్షణంలో సగంసేపు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఒక్క ఊపుతో అన్నపూర్ణ జబ్బ పట్టుకొని బలంగా తన గదిలోకి లాక్కెళ్ళాడు. తెచ్చిపెట్టుకున్న శాంతంతో నిదానంగా అడిగాడు, ఏమిటి నీ ఉద్దేశం? అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు, పలకలేదు, ఉలకలేదు. రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ నిలబడింది. నేనెందుకు నిన్ను తీసుకువెడుతున్నానో తెలిసిన దానివి ఇక్కడే ఇష్టం లేదని నాతో ఎందుకు చెప్పలేదు? అతని కంఠంలో అణిచిపెట్టుకున్న కోపం కట్టలు తెంచుకుని ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఉండటం అన్నపూర్ణ గమనిస్తూనే ఉంది. ఆవిడ ముందు నన్ను వెధవని చేసి తమాషా చూడాలనే కదూ నీ ఉద్దేశ్యం? ఉరిమినట్టున్న ఆ మాటతో పాటు పిడుగులు పడ్డట్టుగా అన్నపూర్ణ ఆ చెంప ఈ చెంప అదిరిపోవటం, అన్నపూర్ణ గొంతు కెవ్వుమన్నట్టు వికృతంగా కీచుమనడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ఆవేశంతో పిచ్చెక్కిన వాడిలా ఉన్న అనంత్ అన్నపూర్ణను సాధ్యమైనంత విసురుగా, వీలైనంత బలంగా దూరంగా తోసేశాడు. గోడకి వెళ్లి కొట్టుకున్న అన్నపూర్ణ తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకొని ఆగింది. చెప్పు, మాట్లాడవే రెట్టిస్తూ మళ్లీ దగ్గరగా వచ్చాడు. అన్నపూర్ణ భయపడిపోయిన దానిలా వెనక్కి వెనక్కి వెళ్ళి గోడకు అంటుకుపోయి నిలబడింది. దగ్గరగా వచ్చిన అనంత్ చెయ్యి పోనిచ్చి ఒత్తుగా ఉన్న జుట్టు గట్టిగా పట్టుకొని మెడ వెనక్కి విరుస్తూ గుంజుతూ అన్నాడు, నాకిష్టం లేని పని చేసి ఈ ఇంట్లో ఉండగలవనేనా నీ ఉద్దేశం? ఏం చూసుకొని నీకా ధైర్యం? ఏమిట్రా అనంత్, ఏమైంది అంటూ రాజేశ్వరమ్మ పరిగెత్తుకు వచ్చింది. మరోసారి అన్నపూర్ణని ఆ చెంప ఈ చెంప వాయించబోతున్న అనంత్ని యువతలికి లాగి అతని చేతిలోంచి అన్నపూర్ణ జుట్టును వదిలించి అవతలికి తోసింది. కొడుకుని యువతలికి గుంజుకు వచ్చి, బుద్ధి ఉందట్రా నీకు? ఏం చేస్తున్నావు? నీ ఒంటి మీద నీకు తెలివి ఉందా? ఇరుగు పొరుగు నవ్విపోతారనే జ్ఞానమైనా లేకుండా ఏమిట్రా పని? ఏడుపు గొంతుతో అంది ఆవిడ. అమ్మా, అనంత్ ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకిప్పుడేం చెప్పొద్దు. కాసేపలా బయటికి వెళ్ళిరా. వెళ్ళు ముందు, వీధి గుమ్మం వైపు తోస్తూ అంది తల్లి. అది కాదమ్మా, నువ్వు నాకేం చెప్పొద్దు. నేనిప్పుడు వినను, వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది. అనంత్ మారు మాట్లాడకుండా సుడిగాల్లా బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ అన్నాలు వదిలేసి పరిగెత్తుకు వచ్చి ఎంగిలి చేతులతో
ఈ గొడవకి కారణం ఏమిటో తెలియక బిక్కమొహాలతో చూస్తున్నారు. వాళ్ళని లోపలికి పంపించి రాజేశ్వరమ్మ కోడలి వైపు తిరుగుతూ అంది, ఏమిటే పూర్ణ, ఏమైంది? మూచయి కొట్టుకుపోయి రక్తం వచ్చిన చోట చూసుకుంటున్న అన్నపూర్ణ ఏమీ లేదన్నట్టు తల తిప్పింది. ఏం లేదంటావేమిటి? వాడికంత కోపం రాగా నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏమైంది అసలు? అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిందటే నీకు? అనుమానంగా చూస్తూ అడిగింది ఆవిడ. ఇవ్వలేదన్నట్టు విసురుగా తలూపింది అన్నపూర్ణ. రాజేశ్వరమ్మకి సంగతేమిటో సగం అర్థమైంది. చిత్రం, అన్నపూర్ణకి అసలు భయమే వేయటం లేదు. ఎవరు ఏమైనా అనుకోని, ఏమైనా కాని తన బిడ్డ తన గర్భంలో క్షేమంగా ఉంది. అనుకున్నది ఫలించింది. అదే కావాలి తనకు. గడ్డం పైకెత్తి నిర్లక్ష్యంగా గదిలోకి వెళుతున్న కోడల్ని వెనుక నుంచి రాజేశ్వరమ్మ విచిత్రంగా చూడసాగింది. భర్తని ఎదిరించి అత్తగారి మనసు కష్టపెట్టి ఆ ఇంట్లో ఉండటం అనేది అసంభవమని అన్నపూర్ణకి త్వరలోనే తెలిసిపోయింది. రోజురోజుకు ముళ్లమీద ఉన్నట్టుగా అనిపించసాగింది. ఆ సాయంత్రం సంఘటన తర్వాత ఈ ప్రసంగమే ఎత్తలేదు. కానీ అతని ప్రవర్తనలో రాను రాను ఒక విధమైన నిర్లక్ష్యం నానాటికి ఎక్కువవుతూ స్పష్టంగా తెలియరాసాగింది. ఇదివరకు అతని పనులన్నీ అన్నపూర్ణ తనే స్వయంగా చేసేది. అతని షర్టుకి గుండీలు పెట్టడంలో, అతని షూస్ పాలిష్ చేయడంలో, అతని పక్క సర్దడంలో, అతని స్నానానికి నీళ్లు సిద్ధం చేయడంలో అన్నపూర్ణకి ఓ విధమైన తృప్తి కలుగుతూ ఉండేది. అనంత్ ఇప్పుడు స్నానానికి వస్తున్నానని ముందుగా చెప్పకుండానే చటుక్కున బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఐరన్ చేసిన బట్టలు అన్నపూర్ణ తీసి పెట్టినవి వదిలేసి తను వేరుగా మళ్లీ వేసుకుని వెళ్ళిపోతాడు. ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నపూర్ణని కూడా రమ్మనేవాడు. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అతని ధోరణి చూస్తే ఇంట్లో అన్నపూర్ణ అనే వ్యక్తి ఉందనే సంగతి మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. రాజేశ్వరమ్మ కూడా అంతే. ఇదివరకు ఎంతో ఆప్యాయంగా స్వంత తల్లిలా మాట్లాడే ఆవిడ ఇప్పుడు ప్రతి చిన్న పనికి విసుక్కుంటుంది. సూటిపోటి మాటలు అంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళెవరైనా అన్నపూర్ణని చూసి ఆవిడతో, అబ్బో, కోడలు బట్టి మంచి కాదల్లే ఉంది, త్వరలోనే మీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారన్నమాట అంటే, ఈ రోజుల్లో పిల్లలకేం భాగ్యం, అంటే ఊడిపడతారు అంది నిర్లక్ష్యంగా. అన్నపూర్ణకి ఉదయం పూట ఒకటే వాంతులు, అన్నం సహించదు, ఏది తిన్నా ఇమడదు, ఒకటే నీరసం. వాటన్నింటికీ తోడు ఇంట్లో వాళ్ళ ఇష్టం లేని పనిచేసి వాళ్ళని బాధ పెడుతున్నాననే బెరుకు, సిగ్గు, వీటితో అన్నపూర్ణకి చచ్చిపోవాలన్నట్టుగా ఉంది. ఎన్నోసార్లు తన పినతండ్రి దగ్గరకు వెళ్ళిపోతానని అత్తగారిని అడగాలనిపించి కూడా సాహసం చేయలేక ఊరుకుంది. ఎంత ఒంట్లో బాగాలేకపోయినా, ఒంట్లో ఎంత నలతగా ఉన్నా ఇంట్లో పని అంతా తనే చేస్తుంది. తను ఉంటే లక్ష్య పెట్టకుండా ఉన్నారు, కానీ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారని తెలుసు. ఇదే కాదు, ఒక్కసారి అక్కడికి వెళ్ళటం అంటూ జరిగితే ఇక తిరిగి రావటం అంటూ ఉండదని తనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పురిటికి అక్కడుంటే పిన్ని పెట్టే శాపనార్థాలు తను ఎరుగనివి, ఊహించలేనివి కావు. ఎలాగో ఆ కొంచెం నీళ్లు పోసేసుకున్న తర్వాత శాశ్వతంగా వెళ్ళిపోతుంది. తను ఈ శిశువుని కావాలని ఇంత గట్టిగా ఎందుకు పట్టుబట్టిందో అనంత్కి తన మనసులో ఘర్షణ ఎలాగైనా తెలియజేయాలని ఎంతగానో అనుకుంది. కానీ ఎలా? ప్రతిదానికి వ్రాసే ఇవ్వటం అంటే అన్నపూర్ణకి సిగ్గుతో చచ్చిన చావుగా ఉంది. ఎంత జాగ్రత్తగా వ్రాసినా కొట్టివేతలు తొడుపులు వస్తూనే ఉంటాయి. అదీ కాకుండా హోటల్ తయారైపోవస్తోంది. ప్రారంభోత్సవం దగ్గరకు వచ్చింది. అప్సరకి రంగులు వేయిస్తూ తుది మెరుగులు దిద్దుతున్న అనంత్ ఇంటికి భోజనానికి వచ్చేందుకు కూడా తీరుబడి చిక్కటం లేదు. తనంతట తనే లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి తను పొరపడ్డానని, ఈ శిశువు తనకు అవసరం లేదని, తను ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోలేని ఆ బంధాన్ని ఛేదించేయమని చెప్పాలని చాలాసార్లు అనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. ఆ రోజు అనంత్ ఉదయం ఇంట్లోంచి వెళ్లే ముందు తల్లిని పిలిచి, అమ్మా, సాయంత్రం రెడీగా ఉండండి, హోటల్ చూడటానికి తీసుకువెడతాను అన్నాడు. సాయంత్రం పిల్లలతో పాటు అత్తగారు ప్రత్యేకించి చెప్పకపోయినా తను తయారైంది అన్నపూర్ణ. అనంత్ ఎంతో శ్రమపడి ఎన్నో రాత్రిళ్ళు నిద్రకు దూరమై గీసిన ఆ డిజైన్ అత్యద్భుతంగా ఉందని చూసి వచ్చిన వాళ్లంతా రకరకాలుగా వర్ణిస్తూ మెచ్చుకుంటుంటే అన్నపూర్ణకి చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అని కుతూహలం ఎక్కువ కాసాగింది. అర్థం లేని అలకతో లేని చిరాకు తెచ్చిపెట్టుకుని ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు. కోడలు బయలుదేరదేమో మందలించి ప్రయాణం కమ్మని చెప్పాలనుకున్న రాజేశ్వరమ్మకి అన్నపూర్ణ తనంతట తను తయారు కావడంతో పెదవి కదిపే అవకాశం లేకపోయింది. అనంత్ వచ్చాడు. అతను ఇంటికి వచ్చిన టాక్సీలోనే అంతా బయలుదేరారు. అప్పుడే చీకటి పడుతోంది. రోడ్ల మీద దీపాలు వెలిగాయి. వీధుల్లో సాయంకాలం సందడి హెచ్చుగా ఉంది.
టాక్సీ రివ్వున దూసుకువచ్చి 4 రోడ్ల కూడల్లో కుడివైపు దీర్ఘంగా సమున్నతంగా ఉన్న ఒక 5-6 అంతస్తుల పెద్ద భవనం ముందు ఆగిపోయింది. టాక్సీలోంచి అంతా దిగారు. ఎదురుగా ఆ వీధికంతటికి రాజసం ఉట్టిపడుతున్న కొత్త రంగుతో ఎంతో అందమైన డిజైన్లో సగర్వంగా తలెత్తి నిలబడినట్లున్న ఆ భవనం వైపు పిల్లలు, రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ తలెత్తి విప్పారిన నేత్రాలతో చూశారు. బార్లు తీర్చినట్లు అన్ని అంతస్తుల్లో ప్రతి గదిలోనూ లైట్ వేసి ఉండటంతో కళకళలాడుతూ మిలమిలలాడుతూ మెరిసిపోతున్న ఆ భవనం చూస్తే క్షణంసేపు ఈరోజు దీపావళి అనే అనుమానం కలుగుతుంది. అనంతు బాబునెత్తుకున్నాడు. లక్ష్మి రాజేశ్వరమ్మ చెయ్యి పట్టుకుంది. అన్నపూర్ణ వాళ్ల వెనుక నడుస్తోంది. అందరూ లోపలికి నడిచారు. అనంతు ఒక్కొక్క ప్రదేశమే చూపిస్తూ వివరంగా తల్లికి చెప్పసాగాడు. ఇదిగోనమ్మా, ఇది రిసెప్షన్ రూమ్. ఎవరు ఏ విధమైన వివరాలు కావాలన్నా ఇక్కడికి వచ్చి అడగాలి. ఇక్కడింకా సోఫాలు వేయలేదు, రేపు వేయిస్తాను అన్నాడు. రాజేశ్వరమ్మ సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. క్రింది నేల నున్నగా తళతళలాడుతూ నీడలు తేలుతోంది. ఎంత చక్కటి ఫ్లోరింగు! అనంతు లోపలికి తీసుకువెళ్ళాడు. ఇది కిచెన్. ఇక్కడ తినడానికి అన్నీ తయారవుతాయి. అక్కడి నుంచి బయటికి రాగానే వేలుపెట్టి దూరంగా చూపిస్తూ, అదిగో ఆ ఆవరణ అంతా పెళ్లిళ్ళు అవి జరిగినప్పుడు, పెద్ద పెద్ద విందులు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి చాలామంది కూర్చునేలా ఏర్పాటు చేసే ప్లేసు. ఆ పక్కనున్న ఖాళీ స్థలం అంతా కార్లని పార్క్ చేసేందుకు. ఇదిగో ఇటు రండి, అక్కడ లిఫ్ట్ ఉంది. అందరూ లిఫ్ట్ రూమ్లోకి వచ్చారు. 2వ నిమిషానికి పై అంతస్తు మీదకు తీసుకువచ్చి వదిలింది. అక్కడి నుంచి చూస్తే నగరశోభ రాత్రిపూట కన్నుల పండువగా కనిపిస్తోంది. ఇది రూఫ్ గార్డెన్. ఇక్కడ కూడా పార్టీలవి జరుగుతూ ఉంటాయి. వెన్నెల రాత్రుల్లో చాలా బాగుంటుంది. అనంత్ చెబుతుండగా సూపర్వైజర్లా ఉన్న ఒకతను ఎదురుగా వచ్చి నమస్కరించి బాబును అడిగి తీసుకుని ఎత్తుకున్నాడు. పై అంతస్తు నుంచి మెట్ల మీదుగా ఒక్కొక్క అంతస్తే దిగుతూ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఆ గదులు, ఆ లైట్స్, ఆ పరదాలు చూస్తే అదేదో మాయాలోకంలా ఉంది. రంగులు వేయటం నిన్న మొన్ననే పూర్తి కావడం వల్ల ఆ వరండా అంతా ఒక విధమైన ఘాటు వాసనతో నిండి ఉంది. అన్నపూర్ణకి కడుపులో ఎలాగో ఉంది. వాంతి అవుతుందేమోనన్న భయంతో కర్చీఫ్లో పెట్టి తెచ్చుకున్న వక్క తీసి నోట్లో వేసుకుని బుగ్గన పెట్టుకుంది. ఒక్కొక్కటి చూస్తూ క్రింది అంతస్తుకు వచ్చేశారు. అన్నపూర్ణ కడుపులో ఆపుకున్న వికారాన్ని అణుచుకోవడానికన్నట్లు పైట కొంగు తీసి నోటికి అడ్డపెట్టుకుంది. ముందు నడుస్తున్న అనంత్ గాని రాజేశ్వరమ్మ గాని ఆ వెనుకగా ఉన్న అన్నపూర్ణని గమనించలేదు. రాజేశ్వరమ్మ ఆనందానికి అడ్డు లేకుండా ఉంది. ఇన్నాళ్లకి తను కన్న కలలు ఫలించాయి. అనంత్ ప్రయోజకుడుగా 10 మంది చేత గుర్తించబడ్డాడు. క్రింద రిసెప్షన్ రూమ్లో గుత్తులు గుత్తులుగా ఉన్న ఒక అందమైన లైట్ల కింద నిలబడి ఉన్న అనంత్ అప్పుడే అక్కడికి వచ్చిన ఒక లావుపాటి బట్టతల ఆయనకి తల్లిని పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలు జరిగినాయి. అనంత్ పిల్లలిద్దరినీ చూపించి నమస్కారం చేయమన్నాడు. తండ్రి చెప్పినట్లే చేశారు పిల్లలు. ఆయన పిల్లల బుగ్గలు నొక్కుతూ ఏదో అన్నాడు. అనంతు రాజేశ్వరమ్మతో పాటు అక్కడున్న ఇద్దరూ కూడా పక్కుమని నవ్వారు. దూరంగా కట్టెన్లు తగిలిస్తున్న పనివాళ్లు కూడా ముసిముసి నవ్వులు నవ్వారు. కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్న అన్నపూర్ణ కిందకి దిగకుండా పైమెట్టు మీదనే నిలబడి చూస్తోంది. వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇంతసేపయింది. అనంత్ తనతో ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. తన వైపు అసలు చూడలేదు. ఏం చేసింది తను? ఈనాడింతగా అందరూ మెచ్చుకుంటున్న ఈ భవనం కట్టించేటప్పుడు అతను రాత్రనక పగలనక కష్టపడుతుంటే అతనికి ఇంట్లో అన్ని విధాలా నిశ్చింతగా ఉండేందుకు తనెంత తాపత్రయపడింది. అతనికి గుర్తులేదా? లేక గుర్తున్నా లక్ష్యం లేదా? అవును, జీతం పారేసి చాకరీ చేయించుకునే పనివాళ్ల మీద యజమానికి శ్రద్ధ ఏముంటుంది? క్రింద నుంచి మరోసారి బిగ్గరగా నవ్వులు వినిపించాయి. గుండ్రంగా నిలబడ్డారు వాళ్లంతా. తలపైకెత్తి నవ్వుతున్న అనంత్ హఠాత్తుగా ఆగిపోయాడు. అందరికీ దూరంగా ఎడంగా పైమెట్ల మీద రైలింగ్ మీద చేయి వేసి పాషాణంగా నిలబడి ఉంది అన్నపూర్ణ. కత్తుల్లాంటి చూపులతో ఇటే చూస్తున్న అన్నపూర్ణని చూడగానే అతని ముఖంలో నవ్వు అంతరించి గంభీరం అయిపోయింది. అతను ముఖం తిప్పేసుకున్నాడు. రాజేశ్వరమ్మ బట్టతలాయనకి తన కొడుకు ఎంత కష్టపడ్డాడో చెబుతోంది. అన్నపూర్ణ గుండెల్లో ఆర్పశక్యం కాని మంటలాంటిది బయలుదేరింది. ఎంతైనా వాళ్లంతా ఒకటి. తనెంత ప్రయత్నించినా వాళ్లలో కలవలేదు. కలవనివ్వరు వాళ్ళు. తను ఎప్పటికీ పరాయిదే. ఈ సత్యం ఇన్నాళ్ళు తను ఎందుకు గ్రహించలేకపోయింది? ఎంత మూర్ఖురాలైపోయింది తను. అసలు ఈ లోకమే అంత. మంచితనానికి గుర్తింపు లేదు. పనితనానికి రాణింపు లేనే లేదు. నిజమైన ఆత్మీయతకి విలువ లేదు. ఆర్పాటం కావాలి, ఆడంబరం కావాలి. తీయగా తేనెల సొనలు ఒలికించే మృదు మధురమైన భాష కావాలి. లోపలి హృదయం విషంలా ఉన్నా సరే
అన్నపూర్ణకి హఠాత్తుగా తన గర్భంలో ఉన్న శిశువు మీద మమకారం నశించింది. ఎందుకు తనకింత ఆపేక్ష? ఎవరికోసం తనిది భరించాలి? ఇప్పుడు వీళ్ళెవరూ ఇవ్వలేని అనురాగం, రూపు లేని పుట్టని ఆ వ్యక్తి పంచి ఇస్తుందన్న నమ్మకం ఏమిటి? ఆ ఊహలన్నీ తన వెర్రి నమ్మకాలేమో. అన్నపూర్ణ అసలే ఎలాగో ఉంది. ఆ పైన ఆలోచనలు మరింత వేడి ఎక్కించాయి. అనంతకు అవసరం లేని సంతానం తనకు మాత్రం ఎందుకు? తన దగ్గర ఏమాత్రం సమర్థత ఉందని? తన తిండి బట్ట కోసమే ఒకరి దయాధర్మాల మీద ఆధారపడిన అల్పురాలు ఇంకో ప్రాణికి బ్రతకగలిగిన అవకాశం తనెలా కల్పించగలుగుతుంది? అది మరో బెడద కింద తయారైతే? వద్దు వద్దు, తనకి పిల్లలు వద్దు, ప్రేమ వద్దు. అన్నపూర్ణకి తను నిలబడిన చోటు నుంచి కిందగా ఉన్న నేల వరకు దూరం కళ్ళతోనే కొలుచుకుంది. పర్వాలేదు, ప్రాణాపాయం ఏమీ లేదు, ఉన్నా పర్వాలేదు. బ్రతికుండి ఎవరిని ఉద్ధరించాలి కనుక? నుదుటి నిండా చెమటలు పట్టాయి. ఏం చేయబోతోంది తను? అసలే కళ్ళు తిరుగుతున్నాయి. మనసంతా చేదు జ్ఞాపకాలతో విషమయం అయిపోయి విరక్తితో నిండిపోయింది. ఒకడుగు కిందకు వేసింది. కళ్ళు తిరిగినాయి. మరో పాదం దించింది. కానీ నేల అందలేదు. శరీరం తూలింది. విపరీతమైన భయంతో చేయి చాచి పక్కనున్న రైలింగ్ పట్టుకోబోయింది. అప్పటికే ఆలస్యం అయింది. శరీరం తలకిందులైంది. మరుక్షణం బంతిలా కిందికి దొర్లింది. పూర్ణ! అనంత్ పెట్టిన కేక గాలిలో తేలిపోయింది. అన్నపూర్ణ తల మీద ఎవరో ఇనుప సమ్మెటతో బాదినట్లయింది. అమ్మా అనపోయింది. కానీ పెదవులు కదల్లేదు. కళ్ల ముందు చీకటి మూసుకు వచ్చేసింది. అన్నపూర్ణకి మళ్లీ మెలకు వచ్చేసరికి తల దిమ్ముగా, హృదయం భారంగా, శరీరం తేలికగా ఉంది. తెల్లటి దుప్పటి మెడవరకు కప్పారు. క్షణంసేపు తను అక్కడ ఎందుకు ఉందో, అది కలో నిజమో ఏదీ అర్థం కాలేదు. పూర్ణ! ఎలా ఉందే అమ్మా? ఏడుపు గొంతుతో అడుగుతున్న అత్తగారి వైపు అయోమయంగా చూసింది అన్నపూర్ణ. ఆవిడ ముఖం చూస్తుంటే చాలాసేపటి నుండి ఏడుస్తున్న సూచనగా రెప్పలు వాచి ఉన్నాయి. ముక్కు మాటిమాటికి గట్టిగా చీదిన గుర్తుగా ఎర్రబడి ఉంది. అలా ఎలా పడ్డావే తల్లి? పడిందా తన? ఎక్కడ్నుంచి? అన్నపూర్ణకి వెంటనే గుర్తు రాలేదు. దేవుడు చల్లగా చూడబట్టి నువ్వు దక్కావు, లేకపోతే... ఆవిడ ముక్కు చీదింది. అన్నపూర్ణకి కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తోంది. హోటల్కి వెళ్లడం, తను మెట్ల మీద నిలబడటం, చుట్టూ ఆవరించుకుని ఉన్న ఘాటైన వాసన వెదెక్కించడం, కింద నిలబడి సంతోషంగా నవ్వుతున్న అనంతుని చూడగానే ఆపుకోలేనంత కోపం రావటం, తానేదో రకరకాలుగా ఆవేశంగా ఆలోచించడం ఒక్కొక్కటి గుర్తు రాసాగాయి. నేను వస్తానే తల్లి, ఇవాళ ఎవరికి తిండి తిప్పలు లేవు. పిల్లల్ని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలి వచ్చాను. ఏం చేస్తున్నారో ఏమో. నువ్వు లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోక హాయిగా విశ్రాంతి తీసుకో. కోడలి నుదుటి మీద చేయి వేసి నిమురుతూ అంది ఆవిడ. ఆవిడ వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చి ఇంజెక్షన్ ఇస్తున్న నర్సు అంది. పాపం, మీ అత్తగారిలా ఉన్నారామె. చాలా మంచిదిలా ఉంది. మీకోసం ఎంత కంగారు పడ్డారో. ఏం పర్వాలేదండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని ఎంత చెప్పినా వినకుండా అలాగే కూర్చుంది. ఈ రోజుల్లో కూడా కోడళ్ళని అలా సొంత కూతుర్లా చూసే అలాంటి అత్తగారులు చాలా అరుదు. మీరెంత అదృష్టవంతులు. నర్సు మృదువుగా ఏదేదో అంటోంది. కానీ అన్నపూర్ణ చెవికి అదేం ఎక్కడం లేదు. ఒక్కటే గుర్తుకు వస్తోంది. అన్ని ఆలోచనలని ఆ విషయమే ఆక్రమించుకుంటోంది. ఏం చేసింది తను? తను కావాలని తన కళ్ళను నాశనం చేసుకుంది. తన సంతోషాన్ని తనే గొంతు నిలిపి చంపేసింది. తన సంతానాన్ని చేజేతులారా తనే హత్య చేసింది. భగవాన్, ఇది ఏనాటి పాపం? ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అన్నపూర్ణ మూసుకున్న కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్లు పక్కలకి జారిపోతున్నాయి. ఆ జాలులో కలలు, ఆశలు, నమ్మకాలు, భవిష్యత్ మీద భరోసా, బ్రతకాలన్న వాంఛ సర్వం కొట్టుకుపోసాగాయి. పూర్ణ! ఎవరో బొంగురుబోయిన గొంతుతో పిలిచారు. అన్నపూర్ణ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. గదిగుమ్మంలో అనంత నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకళ్ళ మనసులో భావం మరొకరు గ్రహించాలన్నట్టు అలాగే ఉండిపోయారు. అనంతు మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఎందుకిలా చేశావు అన్నాడు. అన్నపూర్ణ అర్థం కాని దానిలా చూస్తోంది. నిజం చెప్పు, నన్ను సాధించటానికే కదూ. కానీ నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు ఇంకో మార్గమే దొరకలేదా పూర్ణ? నీకు నువ్వు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటావా? ఏ కాల్లో చెయ్యో విరిగితే ఏం చేసేదానివి? మృదువుగా మందలిస్తున్నట్టుగా అన్న అతని మాటల్లో అంతర్వాహినిలా ఆత్మీయత కూడా ఉన్నట్టు కనిపించినా అన్నపూర్ణ మనసు గుర్తించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడింక ఎంత తీయగా మాట్లాడతారు? ఆలస్యంగానైనా అతను చెప్పినట్లే విందిగా. ఆఖరికి విజయం వాళ్లకే లభించిందిగా. ఇంకేం కావాలి? అన్నపూర్ణ ముఖం పక్కకు తిప్పుకొని ఎటో చూస్తున్నట్లుగా ఉండిపోయింది. ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో అనంతు అన్నపూర్ణ చెయ్యి వదిలేసి ఆవిడని విష్ చేస్తూ లేచి నిలబడ్డాడు. విన్నారు కదండి, ఇంతటితో ఈ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. మీ హైమ కూరపాటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.